పల్లె ప్రాంతం వాడు ఎలా పట్టణం పెరుగుతుంది కోరుకుంటున్నాడు, పట్టణం వాడు నగరం కోరుకుంటున్నాడు, నగరం వాడు మహానగరం కోరుకుంటున్నాడు, మహానగరం వాడు విదేశాలు కోరుకుంటున్నాడు. దిస్ ఈస్ ద జనరల్ టెండెన్సీ. బెజవాడలో ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు, అమరావతిలో ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోవాలి బేసిక్గా? అంటే అక్కడికి కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాండి? ఈడిబిడిదంతా 6 లక్షలు. 6 లక్షలే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అక్కడ. మిగతా అవన్నీ ఇండస్ట్రియల్, కమర్షియల్, ఆ ఊరు ఎక్స్పాన్షను, ప్రాబ్లం లేనటువంటి సిస్టమ్. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి 29 గ్రామాలకి చేసి ఇవాళకి అయోమయమే. ఓ పక్కన బెజవాడకి సంబంధించిన కేసినేని చిన్నీను గద్దె రామ్మోహన్ వెళ్ళి చంద్రబాబు గారికి గ్రేటర్ విజయవాడ చేయండి, ఓ 27 గ్రామాలను కలిపి లెటర్ ఇచ్చారట. ఇంకో పక్కన చంద్రబాబు గారు ఏమో అమరావతి అంటే 29 గ్రామాలు కాదు ఇదంతా అన్నారు. మొత్తం తెనాలి, గుంటూరు, విజయవాడ మొత్తం కలిపి అన్నప్పుడు ఇందులో మళ్ళీ ఇంకా గ్రేటర్ విజయవాడ ఎందుకు వస్తాయి? మొత్తం అమరావతి రావాలి కదా. అట్లా విడిగా ఇచ్చారంటే అర్థం ఏంటి? విజయవాడ అందులో ఉండట్లేదా? గ్రేటర్ హైదరాబాద్ లాగా గ్రేటర్ విజయవాడ చేస్తే అప్పుడు ఇంకా రాజధాని విజయవాడ అవుతుంది. మరి అప్పుడు అదేనేది. అసలు నువ్వు ఇదంతా ఎందుకు కలపట్లేదు ఇప్పటికి కూడా? 29 గ్రామాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తావు? గ్రామానికి ఎందుకు వెళ్తావు నువ్వు?